Hi friends, welcome to our YouTube channel Pharma Train. In this video, we will learn about the basics of lyophilization process. So lyophilization ante enti anedi small basics ane telusukundam friends ee video ద్వారా మనము. సో లయోఫిలైజేషన్ అనే దాన్ని ఫ్రీజ్ డ్రాయింగ్ అని కూడా పిలుస్తారు. సో దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే లయోఫిలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ యూజ్డ్ టు రిమూవ్ వాటర్ ఫ్రమ్ ఏ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్. అంటే ఒక ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ నుంచి వాటర్ని రిమూవ్ చేసి దాన్ని సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ని లయోఫిలైజేషన్ ప్రాసెస్ అంటారు. నేను మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ రన్ చేస్తున్నాను, సో అవి మీకు చాలా ఉపయోగపడతాయి. బేసికల్గా దీంట్లో ఉపయోగించే కాన్సెప్ట్ ఏంటి అని అంటే సబ్లిమేషన్ ప్రాసెస్ అంటారు. సబ్లిమేషన్ అంటే ఏంటంటే డైరెక్ట్ సాలిడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్లోకి వాటర్ని కన్వర్ట్ చేసి ఆటోమేటిక్గా వాటర్ని ఎస్కేప్ చేయడం కోసం, అంటే మన యొక్క ప్రొడక్ట్ నుంచి రిమూవ్ చేయడం కోసం. సో ఈ వీడియోలో మీకు అది కనిపిస్తుంది, చూడండి అది ఏ విధంగా అనేది. ఇప్పుడు ఒక స్మాల్ వీడియో అనేది నెక్స్ట్ ప్లే చేస్తాను. ఆ వీడియోలో మీకు అసలు ప్రాసెస్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ బేసికల్గా లయోఫిలైజేషన్ ప్రాసెస్లో 3 డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రీజింగ్ స్టేజ్, ప్రైమరీ డ్రైయింగ్ అండ్ సెకండరీ డ్రైయింగ్. ప్రైమరీ డ్రైయింగ్ ఫేజ్ అని. సో ఇక్కడ నుంచి ఏంటంటే వాటర్ని రిమూవ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఏమైనా ట్రేసెస్ ఆఫ్ వాటర్ ఉంటే వాటిని కూడా రిమూవ్ చేస్తారు. నేను ఇంకా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఈ వీడియో అనేది మీరు చాలా కేర్ఫుల్గా చూడండి, ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఇస్తుంది మీకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏవైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ప్రోడక్ట్ ఇట్లా లిక్విడ్ లాగా ఉంటుంది. ఇది లయోఫిలైజేషన్ ప్రాసెస్ తర్వాత ఇదిగోండి నెక్స్ట్ స్లైడ్లో వచ్చేటట్టు ఇట్లా సాలిడ్ లాగా తయారైపోతుంది. సో ఏంటంటే ఈ ప్రోడక్ట్ నుంచి వాటర్ని రిమూవ్ చేస్తాం. ఇది ఎందుకు బేసికల్గా లిక్విడ్గానే ఇంజెక్ట్ చేయొచ్చు కదా, ప్రొడక్ట్స్ ఎందుకు ఇట్లా లయోఫిలైజ్గా కావాలంటే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి లిక్విడ్గా అట్లా ఉంటే ఏంటంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండలేవు. అంటే వాటి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉండవు. వాటి యొక్క స్టెబిలిటీని పెంచడం కోసం కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఇట్లా లయోఫిలైజ్డ్ ఫామ్లో చేస్తారు. అలాగే లయోఫిలైజ్డ్ ప్రొడక్ట్స్కి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ లిక్విడ్ స్టేజ్లో ఇన్స్టేబుల్గా ఉంటాయో వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం లయోఫిలైజేషన్ ప్రాసెస్ అనేది చేసి దీంతో ఇట్లా మనకి మాలిక్యూల్ అనేది తయారవుతుంది, సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే మన వీడియోను లైక్ చేసి అట్లాగే కామెంట్ చేయండి.